హాయ్ యువర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, కామ కోరికలు తగ్గిన, అలాగే సెన్సిటివ్ పెరిస్ అనే సమస్య వచ్చిన, వీర్య కణాలు తగ్గిన, వీర్య కణాలు కదలిక తగ్గిన, సంతానం లేని సమస్య, సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పెస్, గనేరియా, సిఫిలిక్స్ ఈ అన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా మంది సార్ నా అంగం పెద్దగా ఉండే చిన్నగా అయిపోయింది. హస్తప్రయోగం వల్ల అంగం షింకేజ్ అవుతుంది, నో డౌట్. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే హస్తప్రయోగం చేయటం వల్ల హస్తం అనేది ప్రకృతి ఏం చేసింది దేవుడు, హస్తప్రయోగం చేయటం వల్ల హస్తం అనేది ప్రకృతి ఏం చేసింది దేవుడు, ఈ హస్తానికి చేతికి ఎక్కడ మ్యాచింగ్ పెట్టలేదండి. దీనికి ఈ అంగానికి యోనికి మ్యాచింగ్ పెట్టాడు. యోనిలో మెత్తటి మజల్స్ ఉంటాయి, మెత్తటి మాంసం ఉంటుంది, రసాలు రూడుతుంటాయి. అయినా మనం లోపల పెనిట్రేట్ చేసిన తర్వాత యోని లోపల మన అంగం ఎంత బిగించుకోవాలో అంతే బిగించుకుంటుంది. యోని నేచురల్ సెక్స్ అది. అలా కాకుండా మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి బాగా ఫోర్స్గా కొట్టి మనం ఫోర్స్ ఇచ్చేసి గట్టిగా బిగించుకొని చేసే వరకు అంగం ఆకారం పాడైపోయి కుచ్చుకుపోవడం. కాటన్ బట్ట నీళ్ళు వేసి ఎలా కుచ్చుకుంటూ అలా కూర్చు. ఇప్పుడు అదే ఇవాళ వివరంగా చెప్పబోతున్నాను. అసలు అంగంలో ఏముంటుంది, అంగం ఇలా స్తంభిస్తుంది తెలుసుకోవాలి. అసలు అంగంలో ఇప్పుడు మామూలు టైంలో సర్క్యులేషన్ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అంగం లేచినప్పుడు ఇలా నిలుచుకున్నప్పుడు దీంట్లో ఏముంటుందంటే 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. మన గుండె ఏం చేస్తుందంటే జనరల్ సర్క్యులేషన్ మొత్తం సర్క్యులేషన్ ఆపేసి కొంచెం నలుగు వైపు ఆపేసి అంగం వైపు రక్త ప్రసరణ పెంచేసి 8 ml బ్లడ్ ఇటు వచ్చేటట్టు చూస్తుంది. ఎవరు చూశారు ఇది? గుండెకాయ ఏం చేసింది, ఇటు 8 ml బ్లడ్ పంపించేసింది. పంపించగానే దేవుడు ఎంత మంచిగా ఏర్పాటు చేసేవాడు. వెనకాల ఒక లాకింగ్ సిస్టమ్ పెట్టాడు. దీంట్లో బ్లడ్ రాగానే ఇక్కడ లాక్ అయిపోతుంది. మనం పూర్తి సెక్స్ చేసిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వచ్చేస్తుందో మళ్ళీ లాక్ ఓపెన్ అయిపోతుందండి. ఈ లాక్ ఓపెన్ అయిపోగానే మళ్ళీ బ్లడ్ మళ్ళీ బాడీలో వచ్చేస్తుంది, మళ్ళీ అంగం మెత్తబడుతుంది. ఈ ప్రక్రియ జరగాలంటే, ఈ ప్రాసెస్ జరగాలంటే అంగం లోపల ఉన్న కణాలు లోపల ఉన్న టిష్యూస్ అన్ని నార్మల్గా ఉండాలి. నార్మల్ లేనప్పుడు ఇది ఉబ్బదు, అంత లావ్ అవ్వదు, ఫుల్ ఫ్లెజ్ ఎరెక్షన్ రాదు. ఇక్కడ ఏముంటాయి మన లోపల, అంగం లోపల ఏముంటుందంటే కార్పోరా క్యావర్నోజా, కార్పస్ ఎస్పాంజిజం అంటే ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి. దాంట్లో బ్లడ్ వచ్చేసి బాగా కూడుకునే వరకు అంగంలో ఆగిపోతుంది. హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుంది, బాగా హస్తం ఫోర్స్గా చేస్తాం కదా, అవి కుచ్చుకుపోవటం వల్ల చిన్నగా అయిపోతుంది. రావాల్సినంత బ్లడ్ దీంట్లో రాదు, కావాల్సినంత అంగం మనకు కాదు. అప్పుడు పేషెంట్ సార్ నాకు ముందు బాగుండేది, ఇప్పుడు సైజ్ తగ్గిపోయింది, షింక్ అయిపోయింది, మొదట్లాగా లేదు, చచ్చిపోయిన ఎలుకలాగా ఉంది, మరీ ఘోరంగా ఉంది ఆ అంగం చూస్తే, నాకే మంచిగా అనిపించట్లేదు అంటుంటాడు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది చూడండి, ఈ 2 బ్యాలెన్స్ ఉన్నాయి, ఈ 2 బుగ్గలు, ఈ 2 బుగ్గలు కదా, సేమ్ సైజు ఉందండి, సేమ్ సైజు ఉన్నాయి కదా, 2 సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు దీంట్లో గాలి నింపుదామండి. చూడండి, సేమ్ సైజ్ బుగ్గలు. ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. దీంట్లో ఏమైంది, సైజ్ ఒకటే, ఇది పెద్దగా ఎందుకు ఉంది, ఇది చిన్నగా ఎందుకు అంటే చెప్తాను మళ్ళీ. చూశారు కదండి, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. దీంట్లో ఒక దాంట్లో గాలి ఎక్కువ వచ్చింది, ఒక దాంట్లో గాలి తక్కువ వచ్చింది. ఒక దాంట్లో అంగంలో బ్లడ్ ఫుల్గా నిండినప్పుడు అది పెద్దగా అవుతుంది, మెత్తగా ఉన్నప్పుడు 2 ఇంచులు ఉన్నా కూడా 3-4 ఇంచుల వరకు పోతుంది. ఎందుకంటే దాంట్లో అడ్డంకులు లేవు కదా, ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి బ్లడ్ వచ్చి మొత్తం నిండే వరకు అది మెత్తగా ఉన్నప్పుడు 2 ఇంచుల అంగము 4-4.5 ఇంచుకి వెళ్ళిపోతుందండి. దాంట్లో అడ్డంకులు హస్తప్రయోగం చేయలేదు కాబట్టి ఆ అంగం హెల్తీగా ఉంది కాబట్టి అంగం పెద్దగా అవుతుంది, బ్లడ్ ఫుల్ వస్తుంది. అదే సైజు ఉన్న 2 ఇంచుల అంగం మళ్ళీ 3 ఇంచులు పోదు. ఎందుకంటే హస్తప్రయోగం చేసుకోవడం వల్ల బాగా కుచించుకుపోవడం వల్ల రక్తం బ్లడ్ సరఫరా దాంట్లో అవ్వట్లేదు, కూడుకోవట్లేదు కాబట్టి ఆ అంగం అన్హెల్తీ పెనిస్ పాడైపోయింది కాబట్టి ఆ అంగం సైజ్ చిన్నగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది పెద్దగా ఉంది, ఈ అరటి పండు, ఇది చిన్నగా ఉంది. ఇది ఇలాగే ఉండేది ఫస్ట్, కానీ సింకేజ్ అయిన తర్వాత ఇలా అయింది. ఇది మళ్ళీ ఇలా ఉన్న తర్వాత బాగా కొట్టుకోవడం, హస్తప్రయోగం బాగా చేసుకుని మళ్ళీ చిన్నగా అయింది. ఇగో 3 ఆకారాలు, ఇప్పుడు 3 సైజులు, 1, 2, 3. ఇది ఇలా ఉండే అంగం ఇలాగైంది, ఇలాగ ఉన్న అంగం మళ్ళీ ఇలాగైంది, చిన్నగా అయిపోయింది. ఎందువల్ల మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి హస్తప్రయోగం చేయటం వల్ల మన అంగం షింక్ అయిపోతుంటుంది. చెప్పాను కదండి, హస్తం అనేది దేవుడు దీనికి మ్యాచింగ్ పెట్టాల అంగానికి, దానికి మనమే ఫోర్స్ ఇస్తున్నాం, మనమే ప్రెషర్ ఇస్తున్నాం. ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, ఇక్కడ టెంపరేచర్ లేదు, ఏది లేదు, మనం కొట్టుకోవడానికి వచ్చి అది 13 years కొట్టుకోవడం మొదలు పెడితే పెళ్ళి వరకు ఉద్యమంలో కొట్టుకుంటున్నాం ఒకటి.
మొత్తం అంగం ఆకారం పాడైపోయింది. కాబట్టి పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ యునాని వైద్యంతో మళ్ళీ ఆ సైజ్ మొత్తం మళ్ళీ వచ్చేస్తుందండి. ఏ భయపడకుండా మా దగ్గర రండి. సార్ ఎక్కడ వెళ్తున్నా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా మీరు ఒక మాట అడగాలండి, మీ దగ్గర నేను మందులు వాడితే శాశ్వతంగా మంచిగా అవుతానా కాదని అడగండి. మా దగ్గర యునాని మందుల వరకు చెప్పాలుతున్నానండి. ఒకసారి ఒక కోర్సు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు, ఉండదు. ఇప్పుడు తాత్కాలిక అంగానికి స్తంభింపజేసే టాబ్లెట్స్ తిన్నారనుకోండి, మీకు తాత్కాలికంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రోజు మీరు సెక్స్ చేయగలుగుతారు, లేకుంటే 2-3 రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది, వారం రోజులు ఉండొచ్చు, చేయొచ్చు. కానీ తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే కొన్ని టాబ్లెట్స్ 3-4-5 సంవత్సరాలు వాడుకుంటే తర్వాత ఏ మందులు పనిచేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేసి సిలికాన్ రాడ్ వేస్తామమ్మా, ఇప్పుడు ఏ మందులు పనిచేయట్లేదు అంటారు. మా దగ్గర అలా కాదండి. ఒక్కసారి మందులు వాడుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, సార్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మా దగ్గర మళ్ళీ మంచిగా అవుతానా కాదా, ఇది లైఫ్ లాంగ్ ఇదే వాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అడగాలి. పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయితే మళ్ళీ పెద్దగా అవుతుందండి. కానీ పుట్టుకతోనే చిన్నగా ఉందనుకోండి, అది పెద్దగా కాదు. మీరు పెద్ద పెద్ద యాడ్లు వస్తుంటాయి, ఇలా పొడుగు అవుతూనే ఉంటుంది. అది లేదమ్మా సీను. మన మొక్కు పెద్దగా అవుతుందా, మన వేలు పెద్దగా అవుతుంది కాదు కదా. పుట్టుకతో ఎంత వచ్చిందో అదే ఉంటుంది. కానీ పాడైపోయిన అంగం, హస్తప్రయోగం వల్ల కుచించుకుపోయిన అంగం, చిన్నగా అయిపోయిన అంగం, షింక్ అయిపోయిన అంగం, అది మళ్ళీ ఆ సైజ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే, అంగం చక్కగా ఉన్న అంగం వంకరైపోయింది అనుకోండి, అది కూడా మంచిగా అవుతుంది. అలాగే సెక్స్ చేసేటప్పుడు, సెక్స్ గట్టిగా చేసేటప్పుడు ఫ్రాక్చర్ ఆఫ్ పెన్నిస్ ఫ్రాక్చర్ వచ్చేస్తుంది. అలా అది కూడా మా దగ్గర మంచిగా అవుతుంది. ఫ్రాక్చర్ ఆఫ్ పెన్నిస్ కూడా మంచిగా అవుతుంది. మీకు ఫ్రాక్చర్ ఆఫ్ పెన్నిస్ వచ్చినా, పైరోనిడిస్ వచ్చినా, అంగం సింకేజ్ అయిపోయి చిన్నగా అయిపోయినా, అంగం ఆకారం పాడైపోయినా, సెన్సిటివ్ పెన్నిస్ వచ్చినా, ఈ అన్నిటికీ యునానిలో శాశ్వతమైన ట్రీట్మెంట్ ఉంటుందండి. చూశారు కదా, స్క్రీన్ నెంబరు, ఎక్కడున్నా వరల్డ్ వైడ్ నాతో మాట్లాడి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మందులు తెప్పించుకోవచ్చు. అప్పుడు